హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్ సంబంధించి రోజుకో టిప్, మీకు రోజుకో సక్సెస్ ఫార్ములా అందిస్తున్నాను నేను. ఇవాళ ఇవ్వబోయేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామందికి తెలియనివి ట్రిపుల్ ఐటీస్ గురించి లాస్ట్లో ఇంతకుముందు నిన్న ఒక వీడియో కూడా చెప్పాను మీకు. ఇవాళ ట్రిపుల్ ఐటీల్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ట్రిపుల్ ఐటీల్లో కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. వాటిని ట్రిపుల్ ఐటీ డిఎం అంటారు. అవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో నడిచేవి. వాటికి ఫీజులు ఎన్ఐటీతో ఈక్వల్గానే ఉంటాయి, కొద్దిగా అటు ఇటు వేరియేషన్ తప్ప పెద్ద ఎక్కువైతే ఏముండవు. కానీ చాలా ట్రిపుల్ ఐటీలు అంటే ట్రిపుల్ ఐటీ కొట్టాయము, ధార్వాడ్, శ్రీ సిటీ, ఊనా, కళ్యాణి, నాగపూర్, భోపాలు ట్రిపుల్ ఐటీలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఫీజులు ఉంటాయి. సంవత్సరానికి 4 లక్షలు, కొన్ని 5 లక్షలు ఫీజుతో ట్యూషన్ ఫీజులే. కొన్నిటికి 3 లక్షలు, హాస్టల్తో కలిపి 4-5 లక్షలు అయ్యేవి చాలా ఉంటాయి. పర్టికులర్గా కేటగిరీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు అయితే మాకు అక్కడ ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది కదా అనుకొని పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇలాంటి ట్రిపుల్ ఐటీలకి మీరు చూసుకోండి. ట్రిపుల్ ఐటీ డిఎం అని ఉంటుంది. వాటికి మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన అంటే కాంచీపురం అవ్వచ్చు, కర్నూలు అవ్వచ్చు, జబల్పూర్, గ్వాలియర్ ఇలాంటి వాటికి ట్రిపుల్ ఐటీ డిఎం అవి, వాటికి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఎస్సీ కేటగిరీకి ట్యూషన్ ఫీజు కట్టాల్సిన పని ఉండదు. ఎస్టీ కేటగిరీకి ఉండదు, పీడబ్ల్యూడీ కేటగిరీకి ఉండదు. ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, ఓపెన్ కేటగిరీ బిలో 1 lakh ఉంటే మీకు ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. కానీ శ్రీ సిటీనో, ఊనానో, కళ్యాణినో, ట్రిపుల్ ఐటీ కొట్టాయము, ధార్వాడ్, నాగపూర్ ట్రిపుల్ ఐటీ భోపాల్ ఇలాంటివి కనుక మీరు చూసుకున్నట్లయితే వాటికి రిజర్వేషన్స్ ఉంటాయి తప్ప ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండదు. ఏదైనా ఉంటే స్కాలర్షిప్స్ ఆ కాలేజీలో ఏమైనా ఉంటాయేమో కనుక్కోవాలి. అలాగే హాస్టల్ ఫెసిలిటీ, చాలా వాటికి హాస్టల్ ఫెసిలిటీస్ కొత్తగా పెట్టారు. ట్రిపుల్ ఐటీ తిరుచిరాపల్లి ఉంది, 2 years బ్యాక్ హాస్టల్ లేదు. ఇట్లా చెక్ చేసుకోవాలి మీరు. గర్ల్స్కి హాస్టల్ ఉందా, బాయ్స్కి హాస్టల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అది ఎవరు చెప్తారు అంటే మీరు గూగుల్ని అడగండి. దయచేసి జోసా అయిపోయేంత వరకు గూగుల్ని పక్కన పెట్టండి. వీలైతే యూట్యూబ్లో ఆ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా వీడియోలు క్యాంపస్ టూర్ చేస్తే చూడండి. లేదా చక్కగా వాళ్ళ కాలేజీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఏ కాలేజ్, ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ అనుకోటండి, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఫీజు వివరాలు ఉంటాయి, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. వీలైతే మీకు 9 to 4 లోపల ఆ కాలేజీ వర్కింగ్ డేస్ లోపల ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేసి మాట్లాడతారు. లేదా వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్, అకాడమిక్ ప్రోగ్రామ్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ అంతా, హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. అందులో మాత్రమే చెక్ చేయండి. గూగుల్ను ఎవరో చెప్పారు కదని ఆ మాటలు నమ్మకండి. సో ట్రిపుల్ ఐటీలు మీరు పెట్టుకునేటప్పుడు చాలా మంచి ట్రిపుల్ ఐటీలు ఉంటాయి, కానీ ఫీ స్ట్రక్చర్ కొంత ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్లకి హాస్టల్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు. కాబట్టి అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ట్రిపుల్ ఐటీలు పెట్టుకోండి. పర్టికులర్గా కేటగిరీ స్టూడెంట్స్ మాకు అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అనుకున్నాము అని పెట్టేశాము, తీరా సీట్ వచ్చిన తర్వాత నాకు శ్రీ సిటీ వచ్చింది సార్ కానీ అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ లేదంట కదా అనే మాట చాలాసార్లు వింటూ ఉంటాం. కాబట్టి అది చెక్ చేసుకొని మీరు ఆ డిఎంలు మాత్రమే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఇంకేదైనా కొత్త పాయింట్ కావాలి జోసాకి సంబంధించిందంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాని మీద మీకు నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కనెక్ట్. థ్యాంక్ యూ.